హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 3 చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1 మరియు పార్ట్ 2 చేయడం జరిగింది. జనవరి మంత్కి సంబంధించి కూడా మనం కరెంట్ అఫైర్స్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి దేశంలోనే పొడవైన రైలు సొరంగంని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్, దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జ్ని మహారాష్ట్రలో మోడీ ప్రారంభించారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్, ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ఉజ్జయినిలో ఏర్పాటు చేశారు అన్నాడు. ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 చూసినట్లయితే దేశంలోనే పొడవైనటువంటి రైలు సొరంగ మార్గాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు ఫిబ్రవరి 20, 2024న మనకు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాలను కలుపుతూ మనకి ఈ యొక్క పొడవైనటువంటి రైలు సొరంగ మార్గాన్ని త్రవ్వడం జరిగింది. సో దీని యొక్క పొడవు చూసుకున్నట్లయితే మనకు 12.7 కిలోమీటర్లు అండి. 12.7 కిలోమీటర్లు దీని యొక్క పొడవుగా ఉంది. సో దీనికే మరొక పేరు ఏంటంటే T50 అనేటువంటిది కూడా మనకు దేశంలోనే పొడవైనటువంటి రైలు సొరంగ మార్గంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. T50 అనేటువంటిది దీనికి మరొక పేరుగా చూసుకోండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. దేశంలోనే పొడవైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ని మహారాష్ట్రలో మోడీ ప్రారంభించారు అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు దేశంలోనే పొడవైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు గుజరాత్ రాష్ట్రంలో మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దాని పేరు వచ్చేసి మనకు సముద్ర సేతు అనేటువంటి పేరుతో చేయడం జరిగిందండి. సముద్ర సేతు. సో సముద్ర సేతు అనేటువంటిది మనకు ఏ రెండు ప్రాంతాలను కలుపుతుందని చూసుకున్నట్లయితే మనకు ఓకా అనేటువంటి ప్లేస్ని, అదేవిధంగా ద్వారకా ద్వీపం. సో ద్వారకా ద్వీపం అనేటువంటి రెండు ప్రాంతాలను కలుపుతూ మనకి గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ని వేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి పొడవు చూసుకున్నట్లయితే 2.32 కిలోమీటర్లు, 2.32 కిలోమీటర్స్ పొడవు దీనికి పొడవుగా ఉంది, చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి అయినటువంటి మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే మనకు 979 కోట్ల రూపాయలు ఖర్చు కావడం జరిగింది. 979 రూపాయల కోట్లు ఖర్చు కావడం జరిగింది. సో దీనికి మరొక పేరు ఏంటంటే సుదర్శన సేతు. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, వేరు కరెంట్ అఫైర్స్గా చూసుకోవాల్సి ఉంటుందండి. T50 కావచ్చు, అదేవిధంగా మనకు సముద్ర సేతు. సో దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ఉజ్జయినిలో ఏర్పాటు చేశారని థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో మనకు వైదిక పంచాంగానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఈ యొక్క వేద గడియారాన్ని మనకు ఉజ్జయినిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా వేరు కరెంట్ అఫైర్స్, సూపర్లేటివ్స్కు సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి దేశంలోనే పొడవైనటువంటి రైలు సొరంగం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో, పొడవైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు గుజరాత్ రాష్ట్రంలో, అదేవిధంగా తొలి వేద గడియారాన్ని మనకు ఉజ్జయిని ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ని పంపించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఇంట్యూటివ్ మిషన్స్ నిలిచింది అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ 1 వచ్చేసి ఒడిస్సన్ ల్యాండర్ జీవితకాలము 15 days, 15 రోజులు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్, ఇప్పటి వరకు చంద్రుని ఉపరితలంపైకి ల్యాండర్ను పంపించిన దేశాల సంఖ్య 5 అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూగా చూసుకోవాల్సి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపైకి మనకు ప్రైవేట్ సంస్థ ఒక ల్యాండర్ పంపించడం జరిగింది. సో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి సంస్థ పేరు ఇంట్యూటివ్ మిషన్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అమెరికాకు చెందినటువంటి ఇంట్యూటివ్ మిషన్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ ఇటీవల చంద్రుని ఉపరితలంపైకి ఒక ల్యాండర్ను పంపించడం జరిగింది. సో దాని యొక్క ల్యాండర్ పేరు వచ్చేసి మనకు ఒడిస్సిన్ ల్యాండర్గా చూసుకోవాల్సి ఉంటుంది. దాని ల్యాండర్ పేరు వచ్చేసి మనకు ఒడిస్సిన్ ల్యాండర్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో అదే ఇవ్వడం జరిగింది. ఈ ఒడిస్సిన్ ల్యాండర్ యొక్క జీవితకాలం 15 రోజులు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీని యొక్క జీవితకాలం వచ్చేసి మనకు 7 days
డేస్ మాత్రమే దీని యొక్క పని చేయడం జరుగుతుంది చంద్రుని యొక్క ఉపరితలం పైన. సో ఆ ల్యాండర్ పేరు ఏంటంటే ఒడిస్సిన్ ల్యాండర్. సో దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థ ఏంటంటే ఇన్ట్యూటివ్ మిషన్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలం పైకి ల్యాండర్ని పంపించిన దేశాల సంఖ్య 5 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుందండి. సో ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలం పైకి ల్యాండర్స్ని పంపించినటువంటి దేశాల సంఖ్య 5గా ఉంది. మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అమెరికా చూసుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకు అపోలో పేరుతో చంద్రుడిపైన ఉపగ్రహాలు చంద్రుడిపైకి మనకు శాటిలైట్స్ పంపించడం జరిగింది, దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రష్యా. సో రష్యా వచ్చేసి మనకు లూనార్ పేరుతో ప్రయోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి చైనా చాంగ్ పేరుతో ప్రయోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇండియా వచ్చేసి చంద్రయాన్ పేరుతో మనకు చంద్రుడి ఉపరితలంపైకి ఉపగ్రహాలను పంపించడం జరిగింది. రోవర్స్ వంటివి పంపించడం జరిగింది. ఇటీవల మనకు జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాము. జపాన్ కంట్రీ స్లిమ్ అనేటువంటి రోవర్ని కూడా మనకు ల్యాండర్ని కూడా జపాన్ పంపించడం జరిగింది. సో దీని ప్రకారం ఇప్పటివరకు 5 దేశాలు చూసుకోవాల్సి ఉంటుంది. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ ఇటీవల పంపించినటువంటి దాని పేరు ఏంటంటే స్మార్ట్ ల్యాండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మూన్ అనేటువంటి దాన్ని మనకు జపాన్ ఇటీవల పంపిస్తూ 5వ దేశంగా నిలిచింది. సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇచ్చిన దాని ప్రకారం 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు చంద్రయాన్ 3కి సంబంధించి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆదిత్య L1కి సంబంధించి కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రెండింటిని అంశాలను చూసుకోవడం కోసం దానికి సంబంధించి నేను సపరేట్ వీడియోస్ కూడా చేశాను. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి దోస్తీ 16 సంయుక్త నౌకా విన్యాసం భారత్ శ్రీలంక మారిషస్ మధ్య నిర్వహిస్తారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ధర్మా గార్డియన్ భారత్ జపాన్ మధ్య నిర్వహించే సంయుక్త నావికా విన్యాసం అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో దోస్తీ 16 సంయుక్త నౌకా విన్యాసం భారత్ శ్రీలంక మారిషస్ అన్నాడు. సో దోస్తీ 16 అనేటువంటిది మనకు నావికా విన్యాసంగా చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే జరిగేటువంటి దేశాలు వచ్చేసి భారత్, శ్రీలంక, మారిషస్ కదండి. మనకు మారిషస్ ప్లేస్లో మాల్దీవులు ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిబ్రవరి మంత్లో భాగంగా దోస్తీ 16 అనేటువంటి సంయుక్త నౌకా విన్యాసము భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య నిర్వహించడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా ధర్మా గార్డియన్ అనేటువంటి భారత్ జపాన్ మధ్య నిర్వహించేటువంటి సంయుక్త నావికా విన్యాసం అన్నాడు. సో ధర్మా గార్డియన్ అనేటువంటిది భారత్ జపాన్ మధ్య నిర్వహించేటువంటి విన్యాసమే, కాకపోతే ఇది నావికా విన్యాసం కాదు, మనకు సైనిక విన్యాసం అండి. సో ఓవరాల్గా మనకు ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో ఈ యొక్క సైనిక విన్యాసం వచ్చేసి ధర్మా గార్డియన్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 తారీఖుల మధ్య మనకి ఈ యొక్క విన్యాసం అనేది నిర్వహించబడుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించి మనకు ఇది 5th ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనకు రాజస్థాన్లో ఇది నిర్వహించబడుతుంది. సో ఇది మనకు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారని చూసుకున్నట్లయితే మనకు 2018 నుంచి ధర్మా గార్డియన్ అనేటువంటి మనకు 2018 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఇది మనకు ప్రస్తుతం 2024లో జరిగినటువంటి ఎడిషన్ వచ్చేసి 5th ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు దోస్తీ 16 అనేటువంటిది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చూసుకున్నట్లయితే మనకు 1991 సంవత్సరం నుంచి వెళ్ళి ఫస్ట్ మనకు భారత్ మాల్దీవుల మధ్య ప్రారంభం కావడం జరిగింది. మనకు 2012లో 2012 సంవత్సరంలో శ్రీలంక వచ్చేసి మనకు ఈ యొక్క దోస్తీ 16లో భాగంగా చేరడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా భారత్ శ్రీలంక మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భారత్ మరియు శ్రీలంక దేశానికి సంబంధించి ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం పేరు వచ్చేసి మనకు మిత్రశక్తి అండి. మిత్రశక్తి అనేటువంటి పేరుతో భారత్ శ్రీలంక దేశాల మధ్య మనకు సైనిక విన్యాసం కావచ్చు, అదేవిధంగా వైమానిక విన్యాసం కూడా జరుగుతుంది. సో 2 విన్యాసాలకు ఒకేమైనటువంటి పేరు ఉంది, చూసుకోండి, మిత్రశక్తి. అదేవిధంగా భారత్ శ్రీలంక దేశాల మధ్య జరిగేటువంటి మనకు నావికా విన్యాసానికి ఉన్నటువంటి పేరు వచ్చేసి సినెక్స్ అండి. శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకు నావికా విన్యాసంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు భారత్ శ్రీలంక దేశానికి సంబంధించి మనకు జరిగేటువంటి విన్యాసాలకు సంబంధించి మిత్రశక్తి అనేటువంటి పేరు కానీ సినెక్స్ అనేటువంటి పేర్లు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు భారత్ జపాన్ దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలు చూసుకున్నట్లయితే ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసం వచ్చేసి మనకు ధర్మా గార్డియన్గా చూసుకున్నాము. అదేవిధంగా మనకు వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసానికి ఉండేటువంటి పేరు వచ్చేసి మనకు వీర్ గార్డియన్. సో వీర్ గార్డియన్ పేరుతో మనకు నిర్వహించబడుతుంది, దీన్ని చూసుకోండి. అదేవిధంగా నావీ ఎక్సర్సైజ్కి ఉండేటువంటి పేరు వచ్చేసి జిమెక్స్ అండి. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేటువంటి పేరుతో మనకు ఈ విన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిమెక్స్ అనేటువంటి పేరు భారతదేశానికి మరియు జపాన్ దేశానికి మధ్య జరిగేటువంటి
నావికా విన్యాసంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు భారత్ మరియు మాల్దీవుల మధ్య జరిగేటువంటి ఆర్మీ విన్యాసం, భారత్ మరియు మాల్దీవుల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం లేదా ఆర్మీ విన్యాసానికి ఉండేటువంటి పేరు వచ్చేసి మనకు ఎక్వరిన్. సో ఎక్వరిన్ అనేటువంటి పేరుతో భారత్ మాల్దీవుల మధ్య ఈ యొక్క విన్యాసం జరుగుతుంది. ఇటీవల మనకు భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాల విషయంలో మనకు ఉన్నటువంటి సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మనకు ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఆర్మీ విన్యాసం యొక్క పేరు వచ్చేసి ఎక్వరిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేటువంటిది, రెండు స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా మాల్టా చేరింది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో నాటోలో 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరనుంది అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF యొక్క గ్రే లిస్టు నుంచి ఇరాన్ తొలగించబడింది అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాంట్లో 119వ సభ్య దేశంగా మనకు మాల్టా చేరిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది మనకు 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం మనకు భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో గురుగ్రావ్లో ఉందండి. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రావ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇది మనకు భారతదేశంలో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని మనకు 2015లో భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలు 119వ దేశంగా మాల్టా చేరడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. నాటోలో 32వ సభ్య దేశంగా మనకు స్వీడన్ చేరనుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, సో ఇది మనకు ప్రపంచంలోనే ఏకైక సైనిక కూటమి దేశంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 1949లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1949 ఏప్రిల్లో మనకు ఈ యొక్క నాటో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బ్రసెల్స్లో ఉంది. బెల్జియం రాజధాని అయినటువంటి బ్రసెల్స్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇటీవల 31వ సభ్య దేశంగా మనకు ఫిన్లాండ్ చేరడం జరిగింది. 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరడానికి అన్ని అనుమతులు రావడంతో సో 32వ దేశంగా స్వీడన్ చేరబోతుంది. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF యొక్క గ్రే లిస్ట్ నుంచి ఇరాన్ తొలగించబడింది అని చెప్పేసి అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు FATF నుంచి వెళ్ళి ఇటీవల గ్రే లిస్ట్ నుంచి తొలగించబడుతున్న దేశం వచ్చేసి మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. UAE అనేటువంటి దేశము ఈ యొక్క గ్రే లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదేంటంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి దేశాలకు మనకు ఆర్థికంగా సహాయాన్ని నిలిపివేయడం జరుగుతుంది. సో ఒకసారి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది మనకు దేశాలకు సంబంధించి లిస్టులు ప్రకటించడం జరుగుతుంది. ఇందులో మనకు గ్రే లిస్ట్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక రెండు లిస్టులు అనేటువంటిది ఈ లిస్టులో చేరినటువంటి దేశాలకు ఎలా ఉంటుందంటే బయట దేశాలు ఎలాంటి ఆర్థిక సహాయం చేయవు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు కూడా వీటికి ఎలాంటి సహాయం చేయకుండా ఉంటుంది. సో అయితే ఇటీవల మనకు గ్రే లిస్ట్ విభాగం నుంచి వెళ్ళి మనకు UAE అనేటువంటి దేశాన్ని తొలగించడం జరిగింది. సో ఈ విధంగా తొలగించబడిన దేశంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు FATFకి మరొక పేరు ఏంటంటే గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్షియల్ మనీ లాండరింగ్, గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ మనీ లాండరింగ్ అని చెప్పేసి దీనికి ఒక మరొక పేరుగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 కూడా వేరు కరెంట్ అఫైర్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇస్రో యొక్క 2వ ప్రయోగ కేంద్రాన్ని కులశేఖరపట్టినంలో ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రోహిణి 500 సౌండెడ్ రాకెట్ని కులశేఖరపట్నం నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇచ్చాడు. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పాటు చేశారు అన్నారు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇస్రో యొక్క 2వ ప్రయోగ కేంద్రాన్ని కులశేఖరపట్నం అని చెప్పేసి వస్తుందండి. కులశేఖరపట్నం అని ఉంటుంది. సో కులశేఖరపట్నంలో ఏర్పాటు చేశారన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు మొదటి ప్రయోగ కేంద్రం వచ్చేసి మనకు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ అనేటువంటిది మనకు ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్గా ఉంది. మనకు ఇది ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా శ్రీహరికోట అనేటువంటి ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో రెండవ ప్రయోగ కేంద్రం వచ్చేసి మనకు కులశేఖరపట్నం అనేటువంటి ప్లేస్లో ఇది ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉందండి. తమిళనాడులో ఉన్నటువంటి తుత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి షార్లో మనకు లాంచింగ్ ప్యాడ్స్ 1, 2 అంటే 1, 2 అనేటువంటి ప్యాడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కులశేఖరపట్నంలో 3, 4 అనేటువంటి 2 ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం భారతదేశానికి లాంచింగ్ ప్యాడ్స్ వచ్చేసి మనకు 4 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, 2 ప్రయోగ కేంద్రాలుగా ఉన్నాయి చూసుకోవాల్సి ఉంటుంది.
సో మనకి ఇక్కడ ఈ రెండవ ప్రయోగ కేంద్రం నుంచి వెళ్ళి తొలిసారిగా ప్రయోగం కూడా చేయడం జరిగింది. దాని యొక్క రాకెట్ పేరు అనేటువంటిది మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రోహిణి 500 సౌండింగ్ రాకెట్ని కులశేఖర పట్టణం నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ పేరు చూసుకోండి, రోహిణి 500 కాదు, రోహిణి 200 అండి. సో ఇక్కడ నేమ్ వచ్చేసి చూసుకోవాల్సి ఉంటుంది. రోహిణి 200 అనేటువంటిది మనకు ఇస్రో యొక్క సెకండ్ లాంచింగ్ ప్యాడ్ నుంచి వెళ్ళి అంటే కులశేఖరపట్నం నుంచి ప్రయోగించినటువంటి తొలి శాటిలైట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో ఇస్రోకి సంబంధించిన స్టాటిక్ పాయింట్ చూసుకున్నట్లయితే 1969 ఆగస్ట్ 15న ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 3 మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఇస్రో ప్రస్తుత చైర్మన్గా సోమనాథ్ గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇస్రో యొక్క ప్రయోగాలు సో మనకి ఇస్రోకి సంబంధించి PSLV C58 ద్వారా మనకు 2024 జనవరి 1న ఎక్స్పోసాట్ అనేటువంటి శాటిలైట్ పంపించడం జరిగింది. అదే జనవరి మంత్కి సంబంధించి ఆదిత్య L1 ప్రయోగం కూడా మనకు విజయవంతంగా దాని L1 లాంగ్ రేంజ్ పాయింట్కు చేరుకోవడం జరిగిందని చెప్పేసి జనవరి మంత్లో భాగంగా చూసినటువంటి పాయింట్స్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి గగన్యాన్ ప్రయోగాన్ని 2025 సంవత్సరంలో చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో గగన్యాన్ ప్రయోగం ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడుగా రాకేష్ శర్మ ఉన్నారు అని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో గగన్యాన్ ప్రయోగాన్ని 2025 సంవత్సరంలో చేయాలని చెప్పేసి మనకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇటీవల మనకు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గగన్యాన్ ప్రయోగంలో వెళ్ళేటువంటి 4 ఆస్ట్రోనాట్స్ పేరు కూడా ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో గగన్యాన్ ప్రయోగం ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి పంపించాలని చెప్పేసి మనకు దీనికి సంబంధించి ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ 4 ఆస్ట్రోనాట్స్ పేరుని ఇటీవల నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది. సో వారి యొక్క పేర్లు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు సుభాషణ్ శుక్లా. సో సుభాషణ్ శుక్లా అనేటువంటి వాడు అనేటువంటి వ్యక్తి మనకు వింగ్ కమాండర్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతాప్ బాలకృష్ణ నాయర్. సో ప్రతాప్ బాలకృష్ణ నాయర్ వచ్చేసి మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అజిత్ కృష్ణన్. సో అజిత్ కృష్ణన్ వచ్చేసి మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా మనకు అగంద్ ప్రతాప్. సో అగంద్ ప్రతాప్ కూడా మనకు గ్రూప్ క్యాప్టెన్గా ఉన్నారు. సో ఈ యొక్క 4 పేర్లను మనం చూసుకోవాల్సి ఉంటుంది. సుభాషణ్ శుక్లా వింగ్ కమాండర్, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గ్రూప్ క్యాప్టెన్, అజిత్ కృష్ణన్ గ్రూప్ క్యాప్టెన్, అగంద్ ప్రతాప్ గ్రూప్ క్యాప్టెన్. సో ఇవన్నీ కూడా మనం పేర్లు చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికన్నా ముందు అంతరిక్షంలో భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనకు రాకేష్ శర్మ ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు రాకేష్ శర్మ గారు 1984 సంవత్సరంలోనే మనకు భారతదేశం తరపున మనకు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అతడు మన మాతృభూమి అయినటువంటి భారతదేశం నుంచి కాకుండా రష్యా నుంచి వెళ్ళడం జరిగింది. సో అతడు వెళ్ళినటువంటి వాహక నౌక పేరు వచ్చేసి సూయిజ్ T11 అనేటువంటి వాహక నౌక ద్వారా ఇతడి యొక్క ప్రయోగం సూయిజ్ T11 అనేటువంటి వాహక నౌక ద్వారా మనకు రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న వెళ్ళడం జరిగింది. సో ఇది మనకు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడుగా రికార్డ్ అనేటువంటి అతని పేరుగా ఉంది. సో మన మాతృభూమి నుంచి వెళ్ళబోతున్నటువంటి వ్యక్తులుగా మనకు ఈ 4 పేర్లను చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇటీవల భారతదేశం షాపూర్ కండి ప్రాజెక్ట్ని రావి నది మీద నిర్మించిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సాగునీరు అందనున్నదని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సింధు నది జలాల ఒప్పందం 1965 సంవత్సరంలో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే సో ఇటీవల భారతదేశం షాపూర్ కండి ప్రాజెక్ట్ని రావి నది మీద నిర్మించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. సో ఈ షాపూర్ కండి ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు రావి నది మీద మనకు ఇటీవల భారత ప్రభుత్వం నిర్మించి ప్రారంభించింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా మనకు సాగునీరు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రానికి
చేరనుందని చెప్పేసి, సాగునీరు అందనుందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఈ యొక్క షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా మనకు 32,000 ఎకరాలకు మనకు 32,000 హెక్టార్లకి సాగునీరు, అదేవిధంగా 206 మెగావాట్ల విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి కాబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు ఈ రావి నది జలాల ఒప్పందం, సో మనకు సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది భారత ప్రభుత్వం చేపట్టింది. సో సింధు నది జలాల ఒప్పందం అనేటువంటిది మనకు ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్లయితే మనకు 1960 సంవత్సరంలో జరిగిందండి. 1960 సంవత్సరంలో జరిగింది. సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు 1960లో మనకు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో మనకి ఈ యొక్క సింధు నది జలాల ఒప్పందం అనేటువంటి జరగడం జరిగింది. సో దీని ప్రకారం మనకు సింధు జలాల్లో భాగంగా సింధు నదికి సంబంధించి కానీ, అదేవిధంగా జీలం నది, అదేవిధంగా చీనాబ్ నది. సో సింధు నది, జీలం నది, చీనాబ్ నదికి సంబంధించినటువంటి నీటి వాటా అనేటువంటిది పాకిస్తాన్కు చెందుతుంది. అదేవిధంగా మనకు బియాస్ నెక్స్ట్ వచ్చేసి రావి నదికి సంబంధించి, అదేవిధంగా సట్లెజ్ నదికి సంబంధించి బియాస్, రావి, సట్లెజ్ నదికి సంబంధించినటువంటి జలాలపైన హక్కు భారతదేశానికి ఉంటుందని చెప్పేసి మనకు 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో మనకు సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క మనకు రావి నది, సో ప్రస్తుతం ఉన్నటువంటి రావి నది జలాలు భారతదేశానికి చెందుతాయి కాబట్టి రావి నది పైన మనకు షాపూర్ కండి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి, చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. పాత క్రిమినల్ చట్టాలు, వాటి స్థానంలో వచ్చే కొత్త క్రిమినల్ చట్టాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ 1860, సెకండ్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1898. ఏలో మనకు భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్నాడు. బి వచ్చేసి భారతీయ సాక్ష్య, సి వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అన్నాడు. ఏలో 1A 2B 3C, బి వచ్చేసి 1C 2B 3A, సి వచ్చేసి 1B 2A 3C, డి వచ్చేసి 1A 2C 3B అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు పాత క్రిమినల్ చట్టాలు ఏదైతే ఐపీసీ సెక్షన్ కావచ్చు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అదేవిధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేటువంటి చట్టాల స్థానంలో ఇటీవల మనకు పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించి జతపరచమని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మనకు రాబోయేటువంటి దాని పేరు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత. సో భారతీయ న్యాయ సంహిత అనేటువంటిది మనకు కొత్త ఐపీసీ సెక్షన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అనేటువంటిది భారతీయ సాక్ష్య అనేటువంటి పేరుతో మనకు చేంజ్ కాబోతుంది. అదేవిధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1898 వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేటువంటి పేరుతో మారబోతుంది. సో ఇవి మనకు రాబోయేటువంటి కొత్త చట్టాలు 2024 జూలై నుంచి ఇవి మనకు అమల్లోకి రానుందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇందులో భాగంగా ఈ యొక్క భారతీయ పీనల్ కోడ్కు సంబంధించి వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో భాగంగా ఇటీవల మనకు వార్తల్లో నిలిచినటువంటి అంశం వచ్చేసి హిట్ అండ్ రన్. సో హిట్ అండ్ రన్ అనేటువంటిది ఈ సెక్షన్స్లో ఉన్నటువంటి అంశాలకు విరుద్ధంగా మనకు ఈ లారీ డ్రైవర్లు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది, హిట్ అండ్ రన్ అనేటువంటిది. సో అది మనకు ఇందులో ఉన్నటువంటి కొత్త చట్టాలలో భాగంగా ఏ చట్టంలో ఉందనేటువంటిది మీరు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1C అవుతుంది, 2B అవుతుంది, 3A అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి నేను కరెక్ట్ ఆన్సర్ కూడా అక్కడ పిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. ఇన్నోవేషన్స్, ఐఐటీస్, ఐఐఎస్, అదర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి మనకు గర్భిణి GA2 అన్నాడు. 2 వచ్చేసి ఆర్గానో హైడ్రోజన్ సెల్ సెన్సార్ అన్నాడు. 3 వచ్చేసి సింథటిక్ యాంటీబయాటిక్స్ అన్నాడు. 4 వచ్చేసి భారత్ GPT లేదా హనుమాన్ అన్నాడు. ఏలో రిలయన్స్ ప్లస్ 5 ఐఐటీస్ అన్నాడు. బి వచ్చేసి ఐఐఎస్ బెంగళూరు అన్నాడు. సి వచ్చేసి ఐఐటి గౌహతి అన్నాడు. డి వచ్చేసి ఐఐటి మద్రాస్ అన్నాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1B 2A 3D 4C, సి వచ్చేసి 1D 2C 3B 4A, డి వచ్చేసి 1D 2B 3C 4A అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ ఇటీవల వార్తలో నిలిచినటువంటి ఇన్నోవేషన్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు గర్భిణి GA2 అనేటువంటి ఇన్నోవేషన్ వచ్చేసి ఎవరు చేశారని చూసుకున్నట్లయితే మనము ఐఐటి మద్రాస్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఈ పిండ వయసులో ఉన్నటువంటి దానికి, పిండ స్థాయిలో ఉన్నటువంటి దానికి వయసును నిర్ధారించేటువంటి దాన్నే మనకు గర్భిణి GA2 అనేటువంటి టెక్నాలజీని మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా మనకు పిండం యొక్క వయసు తెలుసుకోవచ్చు. సో మనకు శరీరంలో పెరుగుతున్నటువంటి పిండం యొక్క వయసు తెలుసుకోవడానికి వచ్చిందే మనకు గర్భిణి GA2 అనేటువంటి టెక్నాలజీ. ఇటీవల మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు కనుగొంటూ వార్తల్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఐఐటి మద్రాస్కి సంబంధించి మనకు ఫిబ్రవరి మంత్లో వచ్చినటువంటిది మరొకటి ఏంటంటే
ఈ మసాలాలతో మనకు క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించేటువంటి దానికి కూడా కనుక్కోవడం జరిగింది. మసాలాలతో క్యాన్సర్ని నయం చేసేటువంటి టెక్నాలజీని కూడా కనుక్కుంటూ మనకు ఐఐటి మద్రాస్ వారు ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది కాబట్టి 1D అవుతుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆర్గానో హైడ్రోజన్ సెన్సార్. సో ఈ ఆర్గానో హైడ్రోజన్ సెన్సార్ అనేటువంటి ఏంటంటే శరీర కండరాల యొక్క కదలికను గుర్తించేటువంటి సెన్సార్ అండి. శరీరంలో ఉండేటువంటి మన కండరాల యొక్క కదలికలను గుర్తించేటువంటి సెన్సార్నే మనకు ఆర్గానో హైడ్రోజన్ సెన్సార్ అంటారు. ఇది మనకు ఇటీవల ఎవరు కనుక్కుంటారంటే ఐఐటి గౌహతి వాళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సింథటిక్ యాంటీబాడీస్. ఈ సింథటిక్ యాంటీబాడీస్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ పాము కాటుకి కొత్త రకమైనటువంటి యాంటీబాడీగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే పాము కాటు ద్వారా జరిగేటువంటి మరణాలను తగ్గించడం కోసం పాము కాటుకు కొత్త రకమైనటువంటి యాంటీబాడీస్ని మనం కనుగొన్నటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి ఐఐఎస్ బెంగళూరు అండి. సో ఐఐఎస్ బెంగళూరు దీన్ని కనుగొనడం జరిగింది. సో లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, భారత్ జీపీటీ. సో భారత్ జీపీటీ దీనికి మనకు పేరు వచ్చేసి హనుమాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో భారత్ జీపీటీకి సంబంధించి ఎవరు చేస్తున్నారో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రైవేట్ సంస్థ అయినటువంటి రిలయన్స్, అదేవిధంగా మనకి ఇక్కడ 9 ఐఐటీస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 9 ఐఐటీలు ప్లస్ రిలయన్స్ సంస్థ కలిసి భారత్ జీపీటీని తయారు చేయడం జరుగుతుంది. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ఇటీవల చాలా దేశాలు వాటి యొక్క స్వంత జీపీటీని తయారు చేసుకోవడం జరుగుతుంది. మనకు చాట్ జీపీటీ. సో మనకు లాస్ట్ ఇయర్లో వార్తలోకి వచ్చింది చాట్ జీపీటీ అనేటువంటి మనకు అమెరికా దేశానికి సంబంధించినటువంటిదిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రష్యా దేశానికి సంబంధించినటువంటి జీపీటీ పేరు వచ్చేసి మనకు గిగా చాట్. సో ఇది లాస్ట్ ఇయర్లో కూడా మనకు వార్తలు నిలవడం జరిగింది. చాట్ జీపీటీ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటిది, అదేవిధంగా రష్యాకు సంబంధించింది వచ్చేసి గిగా చాట్. సో అదేవిధంగా ఇండియాకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా రాబోతున్నటువంటిది మన జీపీటీ వచ్చేసి మనకు హనుమాన్ అనేటువంటి పేరుతో తీసుకురాబోతున్నారు. సో ఇది మనకు రిలయన్స్ సంస్థ, అదేవిధంగా మనకు 9 ఐఐటీస్లు కలిసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఇది మనకు 22 భాషల్లోకి అందుబాటులోకి రాబోతుందండి. సో 22 భాషల్లో మనకి ఇది అందుబాటులోకి రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ C అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు పథకము, అందులో ఉన్నటువంటి అంశం ఉన్నాడు. 1 వచ్చేసి మహాలక్ష్మి, 2 వచ్చేసి గృహలక్ష్మి, 3 వచ్చేసి రైతు భరోసా, 4 వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఏలో 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అన్నాడు. రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు. సి వచ్చేసి ఇంటి స్థలము ప్లస్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అన్నాడు. డి వచ్చేసి కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అన్నాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1B 2A 3D 4C, సి వచ్చేసి 1D 2C 3B 4A, డి వచ్చేసి 1D 2B 3C 4A అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు సిలబస్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనేటువంటి టాపిక్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్ చూడొచ్చు. అదేవిధంగా మనకు కరెంట్ ఇష్యూలో భాగంగా కూడా వీటికి సంబంధించి చూడొచ్చండి. సో మనకు 2023 డిసెంబర్లో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చేటువంటి కొత్త ప్రభుత్వ పథకాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పాలసీస్కి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రాబోయేటువంటి ఎగ్జామ్స్లో మనకు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు మరియు పాలసీస్ మీదనే క్వశ్చన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు మహాలక్ష్మి పథకం చూసుకున్నట్లయితే మనకు సో ఇది మనకి ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అండి. సో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అని చెప్పేసి ఉంటుంది. సో మనకు మహాలక్ష్మికి సంబంధించినటువంటి అంశాలు 3 ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మనకు ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో మనకు ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పించడం కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకి మనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేటువంటి అంశం కావచ్చు. మూడో అంశం వచ్చేసి మనకి ఏంటంటే ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం. సో ఈ 3 అంశాలు కూడా మనకు మహాలక్ష్మిలో భాగంగా ఉంటాయి. సో మహాలక్ష్మిలో ఉన్నటువంటిది మనకు ఇంతకుముందే అంటే డిసెంబర్ 9వ తారీఖున మనకు మహాలక్ష్మిలో భాగంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేటువంటి స్కీమ్ని కూడా 2024 మార్చి 1 నుంచి మార్చి 1 నుంచి ఈ యొక్క పథకం యొక్క ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నట్లుగా ఇటీవల ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి. అదేవిధంగా గృహజ్యోతి అంటే ఏంటంటే మనకు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ని అందించడం. సో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించాలని చెప్పేసి గృహజ్యోతిలో భాగంగా ఉంది. సో మనకు గృహజ్యోతిలో ఒకటే అంశం ఉంటుంది, అదేంటంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించాలని చెప్పేసి ఉంటుంది. దీన్ని కూడా మనకు 2024 మార్చి 1 నుంచి ప్రభుత్వం అమలు చేయబోతుందిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు రైతు భరోసా. సో రైతు భరోసా అంటే ఏంటంటే రైతులకు మరియు కౌలు రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం మనకు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఇందులో ఉంటుంది. సో ఇందులో భాగంగా ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మూడో అంశం ఏముంటుందంటే
ఈ యొక్క వరి పంటకు ఏడాదికి 500 రూపాయల బోనస్ను అందించాలని చెప్పేసి ఉంటుంది. సో మనకు రైతు భరోసా స్కీమ్లో ఉన్నటువంటి 3 అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇందులో ఇప్పటివరకు ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగలేదు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మనకు రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయము, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయము, అదేవిధంగా వరి పంటకు సంబంధించి 500 రూపాయల బోనస్. సో ఈ 3 అంశాలను చూసుకోండి. ఇందిరమ్మ ఇల్లు, సో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటి స్థలము, అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అని చెప్పేసి ఉంటుంది. దీనికి సంబంధించి సి ఆప్షన్ అవుతుంది. సో ఇందులో ఇందిరమ్మ ఇల్లులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మనకు ఈ యొక్క ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించాలి. అదేవిధంగా రెండో అంశం కింద ఏముంటుందని చూసుకున్నట్లయితే ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వాలి. మనకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఉంటుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు మార్చి 11, 2024, సో మార్చి 11, 2024 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు భద్రాచలం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవల మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1B అవుతుంది, 2A అవుతుంది, 3D అవుతుంది, 4C అవుతుందండి. ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం తెలంగాణ పాలసీస్లో భాగంగా ఉన్నటువంటి ఈ అంశాలను మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పథకాలనే మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి పథకాలనే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు పాత పథకాలతో పోలిస్తే కొత్త పథకాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాత పథకాలకు సంబంధించి వీరు ఆ పథకాలను కొనసాగిస్తే ఆ పథకాలకు సంబంధించినటువంటి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ బి అనేటువంటి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఈ యొక్క 6 గ్యారంటీలో ఉన్నటువంటి అంశాలపైన నేను ఒక ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ 4 అంశాలతో పాటు మరి 2 అంశాలు కూడా ఉంటాయి. సో అవి ఏంటని చూసుకున్నట్లయితే చేయూత అనేటువంటిది ఉంటుందండి. సో చేయూత అనేటువంటిది ఏంటంటే 4,000 రూపాయల పింఛను అందించాలని చెప్పేసి ఉంటుంది. 4,000 రూపాయల పింఛను ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. 10 లక్షల రూపాయలకు సంబంధించి రాజీవ్ బీమా అనేటువంటిది మనకు చేయూత పథకంలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యువ వికాసం. సో యువ వికాసంలో ఏముంటుందంటే విద్యార్థులకు రూపాయలు 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి మండలంలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఈ యొక్క 6 గ్యారంటీలను మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు అమలు కాబోతున్నటువంటి గ్యారంటీలు వచ్చేసి మనకు గృహలక్ష్మి, అదేవిధంగా మహాలక్ష్మి, ఈ యొక్క 2 స్కీమ్స్. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసి మార్చి 11 మనకు ఇంప్లిమెంటేషన్ కాబోతుందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.